ఈ ఎంపీని గత దిగమనండి, ముందు రాజీనామా పెట్టమనండి. ఎంపీని ఫస్ట్ చంద్రంగుట్ట ఎమ్మెల్యేని రాజీనామా చేయమనండి ఫస్ట్. ఊరుకోక మనమే దొరికిందా మా రాజీనామాలకు మన కోసం? అరే నీ క్షేత్రంలో అమ్మవారి తలకాయ ఎగిరింది, ఏం చేస్తున్నావా నువ్వు? ఏ తలుపులు దాచుకొని ఇళ్లలో కూర్చున్నావు? ఏ గల్లీలో మొహం దాచుకొని చీర కప్పుకొని కూర్చున్నావు? రా, దమ్ముంటే రావా నువ్వు? ఆడమనితో పోటీ వాళ్ళని రిగ్గింగ్ చేసుకొని గెలుస్తాడు. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం రాజ్యాంగం అంటావు కదా, జై భీమ్ అని చెప్పి మాలోనే ఎస్సీ ఎస్టీలకు సైన్యంలో ఇడగొడతావు కదా. అరే నీకు తెలియదేమో, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ పూజిస్తుంది. అమ్మో నీ రారాజుతంరా ఊరి పొందిన దేవతకి ఎవరైనా జాతరలు చేసేది మా ఎస్సీ ఎస్టీలే. జై భీమ్ అంటావుగా, రా చెప్పు, సారీ చెప్పు, మా దళితులకు సారీ చెప్పు. నువ్వు ఏంది కథ గుండెలలో? మరి ఇప్పుడేమైతున్నా నీకు? ఈ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలోనే అమ్మవారి తలకాయ ఎగిరింది, మరి ఇప్పుడేమైతలేదా నీకు? భారతదేశం అన్నం పెట్టే భారతదేశంలోనే నువ్వు చెరువులు అక్యుపై చేసుకుంటువి, భారతదేశంలోనే గవర్నమెంట్ ల్యాండ్ అన్ని నిర్వహిస్తుంది, భారతదేశంలోనే రాజేంద్ర నగర్ లో 7 ఎకరాలు ఇల్లు వస్తుంది, భారతదేశంలో ఓవైసీ హాస్పిటల్ అది కూడా ఇల్లీగల్ ల్యాండ్ చేస్తుంది. పాపం హిందూ పక్కనే ఉండే ఆమె ల్యాండ్ కేసు ఈరోజు తెగపే. భారతదేశంలోనే నువ్వు నీ కూతురికి 5 కోట్ల మీద ఎంగేజ్మెంట్ చేస్తుంది, మరి పాలస్తీన్ నుంచి వచ్చిన 5 కోట్లు మీకు? మీ నాయన ఏమో అద్దె ఇంట్లో ఉంటాడు, మీ నాయన అద్దె బైకులు వస్తాడు. మీరు మహారాజులు సాలారంటే 7 సాలారో, ఏ ఊరికి సాలారో వీళ్ళు. రా, डेमोक्रेसी थी, कम देख लेंगे, आ जाओ ना इधर, माफी मांगो या नहीं तो इस्तीफा दे दो, माफी मांगो या नहीं तो इस्तीफा दे दो. बोलो बात, क्या का एमपी आना सर दोस्त के माता रानी के साथ क्षमा मांगना, जब तक यहाँ से गिरेंगे नहीं. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. శిల్పారెడ్డి గారు మాట్లాడతారా?